హలో! నేనే చిట్టిని. నమో వారాహి ట్రావెల్స్ నుండి. ఈరోజు మనం పంచభూత లింగాల్లో మరో టెంపుల్ గురించి తెలుసుకుందాం. అదే ఏకాంబరేశ్వర టెంపుల్, కాంచీపురం. పూర్వకాలంలో కాంచీపురం పవిత్ర నగరంగా వెలుగొందుచుండేది. ఆ నగరంలో పరమేశ్వరుడు ఏకాంబరేశ్వరుడిగా భక్తులకు దర్శనమిచ్చేవాడు. ఒకరోజు పార్వతీదేవి శివుని అనుగ్రహం పొందేందుకు అక్కడి పురాతన మామిడి చెట్టు కింద ఇసుకతో లింగాన్ని నిర్మించి భక్తితో పూజించింది. శివుడు ఆమె భక్తిని పరీక్షించేందుకు కాంచీ నగరాన్ని వరదలతో ముంచెత్తుతాడు. నీరు వేగంగా వచ్చి లింగాన్ని కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు పార్వతీదేవి భయపడకుండా తన చేతులతో లింగాన్ని కప్పి కాపాడింది. ఆమె భక్తి నమ్మకం చూసి శివుడు ప్రత్యక్షమై ఆమెను ఆలింగనం చేసుకుని నీ భక్తి అమోఘమని ఆశీర్వదించాడు. అప్పటి నుండి ఆ స్థలం పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మామిడి చెట్టు ఇప్పటికీ అక్కడ భక్తులకు దర్శనమిస్తోందని చెబుతారు. ఏకాంబరేశ్వర టెంపుల్ పంచభూత స్థలాల్లో పృథ్వీ అనగా భూమి స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడి శివలింగం ఇసుకతో నిర్మించిందని విశ్వాసం. అందుకే ఈ దేవాలయాన్ని భూమి తత్వానికి ప్రతీకగా భావించి పృథ్వీలింగం స్థలమని పిలుస్తారు. చూశారుగా, ఇదే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ స్టోరీ.